కూటమి కోటలు బీటలు వారుతున్నాయా? పవన్ కామెంట్స్ తో తెలుగుదేశం నేతల్లో అసహనం కనిపిస్తోందా? 6-7 నెలల్లోనే జనసేన టీడీపీల మధ్య గిల్లి కజ్జాలు మొదలయ్యాయా? తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీడీపీ జనసేనలు భిన్నంగా స్పందించడాన్ని ఎలా చూడాలి? టీటీడీ చైర్మన్ పవన్ పై ధిక్కార స్వరం పెంచడాన్ని ఏమనుకోవాలి? ఈ ఘటనతో పవన్ అందరితో భేష్ అనిపించుకుంటుంటే టీడీపీ ఎందుకు పవన్ వైపు గుర్రుగా చూస్తోంది? ఏపీలో రాజకీయం రసకంధాయంలో ఉంది. పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వైఖరితో తెలుగు తమ్ముళ్లలో కంగారు మొదలైనట్లు కనిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో పవన్ తీసుకున్న స్టాండ్ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ప్రాయశ్చిత్త దీక్ష అంటూ, సనాతన ధర్మం అంటూ డిప్యూటీ సీఎం పవన్ జనం దృష్టిని ఆకట్టుకున్న తీరు తెలిసిందే. తర్వాత లా అండ్ ఆర్డర్ అమలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ హోంమంత్రి అనితపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు యావత్ టీడీపీ డిఫెన్స్లో పడ్డట్లయింది. మీకు చేత కాకపోతే నేనే హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుందంటూ పవన్ చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారాయి. ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా పవన్ అందరినీ క్షమాపణలు కోరాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయాల్లో నిబద్ధత చాలా అవసరం. తిరుపతి తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించి జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతున్నట్లు పవన్ ప్రకటించడంతో జనంలో ఆయన స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. తప్పుని తప్పు అని బుకాయించకుండా ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాంటి గట్స్ పవన్కే సొంతమని పొలిటికల్ క్రిటిక్స్ సైతం డిప్యూటీ సీఎంను శభాష్ అంటూ పొగుడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ ముఖ్య భూమిక పోషిస్తూ కూడా పవన్ ఇంత నిజాయితీగా తప్పు జరిగింది క్షమించమని మోకాళ్లపై నిలబడి మరీ బాధిత కుటుంబాలని, గాయపడిన వారిని కోరడంపై సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన శాఖ కాకపోయినా, జరిగిన ఘటనతో తనకు ఏ రకంగా ప్రత్యక్ష సంబంధం లేకపోయినా భేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పొలిటికల్గా పవన్ గ్రాఫ్ పైకి వెళ్లిపోయింది. అంతేకాదు, తర్వాతి రోజు పిఠాపురంలో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, ఈవో సభ్యులంతా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పి తీరాలంటూ పట్టుబట్టడం చూస్తే చాలా మందికి పవన్ తీరు అర్థం కాలేదు. ఎప్పుడూ కవరింగ్ పాలిటిక్సేనా? ప్రతి చిన్న విషయానికి గత ప్రభుత్వాన్ని నిందించి తప్పుల తాలూకా మరకలు వారి మీద వేసేసి చేతులు దులుపుకోవడమేనా? ఇదేనా రాజకీయం? తాను ఇలాంటి పోకడలకు దూరమన్నట్లు పవన్ నిఖార్సైన పొలిటీషియన్ గా వ్యవహరిస్తోన్న తీరు అమోఘమంటున్నారు సామాన్య జనం. ఇలా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రాజకీయ నాయకుడు చాలా అరుదుగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ తీరుపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీలో ఓ వర్గం సైతం పవన్ డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడడాన్ని స్వాగతించడం విశేషం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పవన్ కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లు మాట్లాడడం కూటమిని లీడ్ చేస్తోన్న టీడీపీకి మింగుడు పడ్డం లేదు. చంద్రబాబు పైకి నెగిటివ్గా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా టీడీపీ సానుభూతి పరులు, అనుకూల మీడియా పవన్ కామెంట్స్ పై కొంత అసహనంగా ఉన్నారని చెప్పాలి. సాంకేతికంగా పవన్ కూడా కేబినెట్లో మంత్రేనని, డిప్యూటీ సీఎం అనేది అలంకార ప్రాయమే తప్ప ముఖ్యమంత్రికి సరిసమానమైన పదవి కాదని, ఆల్టర్నేటివ్ అసలే కాదని చాలామంది టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబుతో చర్చించి పవన్ స్టేట్మెంట్స్ ఇస్తే బాగుండేదని, ఇండిపెండెంట్గా వ్యవహరించడం పొత్తు ధర్మానికి తూట్లు పొడిచినట్లేనని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే చంద్రబాబు గాని, లోకేష్ గాని ఎక్కడా పవన్ తీరును తప్పు పట్టలేదు సరికదా, కనీసం ఈ విషయాన్ని పెద్దగా చర్చించడానికి కూడా ఇష్టపడడం లేదట. మొదట్లో టీటీడీ చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులంతా క్షమాపణలు చెప్పి తీరాలి అని పవన్ అన్నప్పుడు టీటీడీ చైర్మన్ భిన్నంగా స్పందించారు. ఎవరో ఏదో అడిగితే చేయాల్సిన అవసరం లేదంటూ మీడియా ముందు నోరు జారినా కొద్ది గంటల్లోనే తాను అన్నది పవన్ని ఉద్దేశించి కాదని, బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించి సమస్య మరింత పెరగకుండా నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. నిజానికి చంద్రబాబు నుంచి టీటీడీ చైర్మన్, మంత్రుల వరకు అందరికీ పవన్ పై నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దనే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయనే టాక్ టీడీపీలో చక్కర్లు కొడుతోంది. అందుకే టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దేందుకు క్షమాపణలు కోరారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాకముందే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మంచివి కాదని టీడీపీ అనుకూల మీడియా సైతం తమ ఎడిటోరియల్లో సున్నితంగా హెచ్చరిస్తోంది. కూటమి పార్టీలు సమిష్టిగా ఉంటూ వైసీపీని కనుమరుగు చేయాలి తప్ప ఇలా చిన్న చిన్న అంశాలకి బయటపడిపోయి జగన్ అండ్ కోకి అస్త్రంగా మారకూడదనేది టీడీపీ అనుకూల వర్గం కోరుకుంటోంది. ఏది ఏమైనా పవన్ కు మాత్రం జనంలో రాజకీయంగా మంచి మార్కులు పడుతున్నాయి.
ఎటొచ్చి వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని టీడీపీ వర్గాలంటున్నా పవన్ తన వైఖరిలో మార్పు ఉండదనే సంకేతాలిస్తున్నారనిపిస్తోంది. జరుగుతోన్న పరిణామాలను చూస్తే మున్ముందు టీడీపీ జనసేనల మధ్య స్నేహం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి. జస్ట్ వెయిట్ అండ్ సీ.